నమస్తే అండి. నేను మీ సఖి. వెల్కమ్ టు సఖి ఎ టేల్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మీతో ఒక క్యూట్ అండ్ సాడ్ ఇన్సిడెంట్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. హైదరాబాద్లో మనసు బాలేక ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్తే ఇదిగోండి ఇలా పికాక్స్ కనిపించినాయి. వీటిని చూస్తే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంతేనా, ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక క్యూట్ వైట్ క్యాట్ అయితే వచ్చిందే కాకుండా నన్ను వదలకుండా నా చుట్టూనే తిరుగుతుందండి. నాకు అర్థమైంది ఏంటంటే ఆ క్యాట్ చాలా ఆకలితో ఉంది అని. కానీ నా బ్యాగ్ చెక్ చేసినా, నా చేతిలో చూసినా ఫుడ్ అయితే లేదు నాకు పెట్టడానికి. కానీ చూస్తూ చూస్తూ అది అలా మనతో తిరుగుతూ మనం ఏదో పెడతామని ఆశిస్తూ ఉంటే నాకు చాలా జాలిగా అనిపించింది. చాలాసేపు ప్యాంపర్ చేశాను, చెప్పడానికి ట్రై చేశాను నా దగ్గర ఏం లేదు అని. దానికి అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు. చిన్నపిల్లల్లానే యానిమల్స్కి కూడా కల్మషం ఉండదు కదండి. అందుకే నాకు పెట్స్ అన్నా యానిమల్స్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం అండి. మనసు బాలేక టెంపుల్కి వచ్చిన నాకు ఈ క్యాట్ చాలా పీస్ఫుల్గా ఆ బాధను మర్చిపోయేలా చేసిందండి. అలా నన్ను ఆనుకొని పడుకోగానే ముద్దుగా అనిపించింది. చూసారా, పెట్స్తో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకో తెలీదు, వాటిని చూస్తే ఒక పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా చూసి చూసి క్యూట్గా ఉందని వదిలేయలేను కదండి. దాని ఆకలి కూడా తెలుసు. దయచేసి తప్పుగా అనుకోకండి. మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుడికి నైవేద్యం పెడతాం కదా. నైవేద్యం పెట్టాక చుట్టుపక్కల ఆకలితో ఉన్న మనుషులు కానీ జంతువులు కానీ కనిపిస్తే ఆ నైవేద్యం తీసుకెళ్ళి వాటికి పెట్టండి. ఇంకా దేవుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. నేను చేసింది అదే, కానీ ఇది నేను తెచ్చిన నైవేద్యం కాదండి. అక్కడ శివయ్య దగ్గర ఉన్న నైవేద్యం తీసుకొచ్చి పెట్టాను. ఆ క్యాట్ అలా తింటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నాలా ఆలోచించి నాకంటే ముందు ఇంకెవరైనా పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది.